హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం అండి. ముందుగా కొంచెం అల్లం, ఎండుమిరపకాయలు కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ ధనియాలు, ఒక మీడియం సైజు ఒక 2 ఉల్లిపాయలు తీసుకుందాం అండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుందాం. ఒక 200 గ్రామ్స్ టమాటాలు పడతాయండి. నేను 1/2 కేజీ టమాటా వంకాయలు తీసుకున్నాను. కొంచెం మగ్గిపోయిన తర్వాత తీసేసుకోవడమే టమాటాలు. వంకాయలు కొంచెం ఫ్రై చేసుకుందాం అండి ఆయిల్లో, పచ్చితనం గట్ట లేకుండా ఉంటుంది. ఇంత ఇలా మగ్గితే సరిపోద్దండి, వీడియోలో చూపించిన విధంగా. తీసేద్దాం. అలా మగ్గిన తర్వాత ఇంత ఫ్రై చేసుకున్న వాటిలో కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకుని మిక్సీ మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం అండి మిక్సీలో. స్టవ్ మీద కొంచెం గిన్నె పెట్టి ఆయిల్ వేసుకుని కరివేపాకు వేసుకోండి. ఇందా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇందులో వేసేసేయడమేనండి. కొంచెం మగ్గిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. కారం అవసరం ఉండదు ఇందులో, ఎందుకంటే ఆల్రెడీ మనం ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదా, అది కారం సరిపోద్దండి. మగ్గిపోయిన తర్వాత కొంచెం వాటర్, గ్లాస్ వాటర్ పోసుకోండి. ఒక 15 మినిట్స్లో కర్రీ అయిపోద్దండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. తగినంత ఉప్పు మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. కొంచెం ఇది మనకి చేపల పులుసు టేస్ట్లో ఉంటుందంటే కంపల్సరీ. ఇందాక మగ్గబెట్టుకున్న వంకాయలు ఇందులో వేసేసుకుందాం అండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.